స్టోరీ టైం మిత్రులకి శుభోదయం. అచ్చమైన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పాలని పూనుకుంటున్నాను. అది అనంతం. ఆ అనంతానికి నా మాటలు ఒక చిన్న విహంగ వీక్షణం మాత్రమే. మీ అందరికీ తెలిసిన, మనందరినీ అలరించిన, మెప్పించినటువంటి మధుర గేయ కవి దేవులపల్లి వారు. కృష్ణశాస్త్రి గారు ఒక గంధర్వ గీతం, నిశ్వాస పారిజాతం, పదశిల్ప విరించి, పాటల పరమేశ్వరుడు, భావుకథ పట్టభద్రుడు, వేదన మందాకిని. ఆయన స్పర్శతో ప్రాణం గానమైంది, పదం శిల్పమైంది, ఘోష వాక్యంలో ఇమిడింది, సాగరం అక్షరంలోకి చొరబడింది. కృష్ణశాస్త్రి గారి గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పడం ఎవరికి సాధ్యమవుతుందండి? నారాయణ రెడ్డి గారు మాట మాత్రంగా ప్రస్తావించినటువంటి ఎన్నో భావ పరంపరల్లో కృష్ణశాస్త్రి గారికి సంబంధించిన వాక్యాలు ఇవి. కృష్ణశాస్త్రిదే కవిత అని అందరూ బల్లగుద్దే చెప్తారు. పాండిత్యం కంటే ప్రతిభ నవనవోన్మేషంగా భాసిస్తూ ఉంటుంది. కొన్నింట్లో స్వేచ్ఛ ప్రీతి, కొన్నింటిలో విరహ విషాద నిష, కొన్నింటిలో ప్రకృతి శోభ పారవస్యం, కొన్నింటిలో వేదన, కొన్నింటిలో ఉరకలు వేసే ఉత్సాహం, కొన్నింటిలో దేశభక్తి, కొన్నింటిలో సర్వమానవ సౌభ్రాతృత్వం, మానవత ఎడ మమకారం, అన్నింటిలోనూ ఆత్మాశ్రయత కృష్ణశాస్త్రి కావ్యాల్లో మనం గుర్తించేటువంటి గుణాలు, అంశాలు, విశేషాలు. ఎన్ని చెప్పుకున్నా, ఎప్పుడైతే ఆరుద్ర కృష్ణశాస్త్రిదే కవిత అన్నారో, ఆ కవితా స్వరూపం కూడా ఆయనను ఉద్దేశించే ఒక బొమ్మ కూడా గీశారు బాపు గారు. అంటే ఆహార్యంలోనూ, విగ్రహంలోనూ, అవతారంలోనూ కృష్ణశాస్త్రిని ఆ రోజుల్లో భావకవులందరూ కూడా అనుసరించారు, అనుకరించారు కూడా. సిల్క్ లాల్చీ పైజమా లేదా పంచ, పైన కండువా, గిరజాల జుట్టు, చేతిలో ఒక ఫైలు, ముఖాన చిరునవ్వు, రంగుటద్దాలు లేదా కళ్ళద్దాలు. ఇది భావకవికి నిర్వచనంగా భాషించినటువంటి రోజులవి. దేవులపల్లి వారి గురించి చెప్పుకోవాలంటే ముందర పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో ఒక పండిత కుటుంబంలో తమ్మన్న శాస్త్రి సీతమ్మ గారికి 1897 నవంబర్ 1వ తేదీన జన్మించారు. కూచి నరసింహం పంతులు, బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గార్ల శిష్యులు కృష్ణశాస్త్రి గారు. విజయనగరం కాలేజీలో మామిడిపూడి వెంకట్రంగయ్య ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు బిఏ పట్టభద్రులయ్యారు. నండూరి, బసవరాజు, చింతా దీక్షితులు, వేదుల వీరికి ఆప్తమిత్రులు. సాహితీ సమితిలో సభ్యులవ్వడం మరొక మెట్టెక్కడమైంది. కొంతకాలం పెద్దాపురం మిషనరీస్ హై స్కూల్లో అధ్యాపకుడిగా చేశారు. ఉద్యోగం వదిలి బ్రహ్మ సమాజ కార్యక్రమాల్లో మునిగిపోయారు. బాల్యంలో వివాహమాడిన భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పేరు రాజహంస. నవ్య కవుల కవితల్ని గానం చేస్తూ, నలుమూలలా తిరుగుతూ భావకవిత్వ ఉద్యమానికి ప్రచారకుడిగా గడిపారు. శాంతినికేతన్ని దర్శించుకొని ఇంకా ప్రతిభావంతులయ్యారు. హరిజనుల్ని వెంటేసుకొని హరిజనాభ్యుదయ గీతాలు పాడుతూ తిరిగేవారట. 1930లో పిఠాపురంలో వేశ్యా వివాహ సంస్థ స్థాపించి వేశ్యలకి వివాహం చేయించారు.
తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఈ విధంగా విచ్చలవిడిగా ఆయన ఖర్చు చేశారని చెప్తారు. తర్వాత కాకినాడ పిఆర్ కాలేజీలో 10 ఏళ్ల పాటు నిలకడగా ట్యూటర్గా పనిచేశారు. నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యారు. హైదరాబాద్ ఆకాశవాణిలో సాహిత్య ప్రయోక్తగా ఉన్నారు. 1964 నుంచి మద్రాసులో చేరి సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు. కంఠానికి క్యాన్సర్ రావడంతో స్వరపేటిక తీసేశారు. దాంతో వారి గళం మూగపోయింది. కానీ హస్తం చేజారలేదు, కవిత దూరం కాలేదు. వారి రచనలు మరింతగా ప్రభావితం చేసినాయి. 1963 నుంచి మూగవారైపోయి కాగితాల మీదే మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 24న మద్రాసులో దివంగతులయ్యారు. కృష్ణశాస్త్రి గారి మీద పరిశోధనలు చేసినటువంటి నిడమర్తి నిర్మలాదేవి గారు నాతో పాటు మా కళాశాలలో సీనియర్గా పనిచేయడం నా అదృష్టం. నిడమర్తి నిర్మల గారి నిలువెల్లా కృష్ణశాస్త్రి కవిత్వమే. మాట మాట్లాడిన, భావాన్ని తెలియచేసిన, ఏదో విధంగా కృష్ణశాస్త్రితో ముడిపెట్టడం వారి ప్రత్యేకత. వారి సాంగత్యం ద్వారా నేను అనేక సాహితీ విశేషాలు కృష్ణశాస్త్రి గారి గురించి ముఖ్యంగా తెలుసుకోవడం నాకు చాలా సంతోషదాయకం. మీతో పంచుకుంటున్నాను. దేవులపల్లి వారి రచనల్ని ఖండకావ్యాలుగా, బ్రహ్మ సమాజ కృతులుగా, అనువాద కావ్యాలుగా, గేయ నాటికలుగా, యక్షగానాలుగా, గీత సంహితలుగా, సంగీత రూపకాలుగా, వచన రచనలుగా విభజించారు. అంటే ఇవన్నీ ఆయన రచించినవి. ఈ భాగాలన్నీ ఆయన ఆజ్యం పోసిన వారే. వీటన్నిటికన్నా ప్రత్యేకమైనటువంటివి సినిమా గీతాలు. ఆ సినిమా గీతాల్లో ఆయన వెలువరించినటువంటి భావ పరంపర, లలిత గేయ మాధుర్య వికాసం ఎంత అబ్బురపరిచిందో, ఎంత విస్మయపరిచిందో, ఎంత ప్రభావితం చేసిందో మనందరికీ తెలిసిందే. ఎవరేమన్నా కూడా భావకవిత్వం అనే దానికి రూపమిచ్చి, పెంపొందింపచేసి, వ్యాపింపచేసిన వారు కృష్ణశాస్త్రి గారే. అచ్చంగా భావకవిత్వమే రాస్తారు. అదే అతని వైశిష్ట్యం. భావకవిత్వం అనేది అర్థమయ్యే విషయం కాదు, హృదయానికి అవగతమయ్యే విషయం. నీ హృదయంలో ఏదో తారాడుతుంది, అది బాధగా ఉంటుంది, ఆ బాధలో ఒక సుఖము ఉంటుంది. అది జీవుణ్ణి కదిలిస్తుంది. ఇదమిత్తమని మనం చెప్పలేం. అదే భావకవిత్వం అంటే. అది రాయగలిగిన వాడే ఒక్కడే. అతని పేరే కృష్ణశాస్త్రి. అతనిని అనుసరించి చాలామంది రాస్తారు, ఎవ్వరూ అతనిని అందుకోలేరు. అతని కాంతే ఈ సాధనమంతా వ్యాపించి ఉంది. భావకవిత జగత్తుని ఏలి చక్రవర్తిగా నిలిచి, తనకంటూ ఒక స్థానాన్ని, తనకి ఎంతోమంది అనుయాయుల్ని, ఎంతోమంది శిష్యుల్ని, ఎంతోమంది ఆత్మీయులని సమకూర్చుకున్నటువంటి మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. ప్రముఖులు అనేకులు ఆయన గురించి అనేక రకాలుగా వివరించి చెప్పారు. ఎన్నో గ్రంథాలు వారి రచనల గురించి వచ్చినాయి. భావకవికి పర్యాయపదం దేవులపల్లి వారైతే, దేవులపల్లి వారికి పర్యాయపదాలు 3. అవి కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి. ఈ ఖండకావ్యాలే కృష్ణశాస్త్రిని భావకవిత భాస్కరుడిని చేసినాయి. ప్రకృతి ప్రీతి, స్వేచ్ఛా ప్రియత్వం, వేదనా ప్రియత్వం, సౌందర్య తృష్ణ, ఊహాప్రేయసి, ప్రణయం, భాగవత ప్రణయం మొదలైన భావకవిత మౌలిక సూత్రాలు. అంటే ప్రధానమైనటువంటి భావకవిత సూత్రాలకి ఆద్యుడు, వ్యాపి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే. వైతాళికుల్లో ముద్దుకృష్ణ గారు కృష్ణశాస్త్రి గారిని చక్కగా అంచనా వేసి, ఈయన ఒక శిల్పి, గాయకుడు, కవిత్వంలో కూడా
సన్నపోగారు చెక్కడంలో మహాపురుషుడు, మహానిపుణుడు. కీట్స్, షెల్లీల పదాల కూర్పు ఆంగ్ల కవిత్వానికి ఎటువంటి కొత్త శోభని కూర్చిందో, కవితా భాషకి, కవితా అంశాలకి, భావ ప్రకటనలకి కృష్ణశాస్త్రి గారి కృషి కూడా అంతటిదే. ఊహాతీతమైన దేనికో అర్రులు చాచే ఆశాజీవి. ఆశయాలలో, అనుభవాలలో కొత్తదనాన్ని, విశేష ప్రత్యేకత చాటినటువంటి మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. ప్రేమకై పరితపించాడు, విరహంలో వేగిపోయాడు. ఈ అనుభవాల్ని శాశ్వతమైన శిల్పాలుగా తన కవిత ప్రపంచంలో నిర్మించాడు ఒక సౌధాన్ని. పాటలలో ఈయనని దరిచేరగలవారు కూడా ఎవరూ లేరని చెప్తే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో భావ కవిత ఎంత ప్రపంచనాన్ని సృష్టించిందో, కృష్ణశాస్త్రి గారి కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఆంగ్ల సాహిత్య పరిచయంతో ఏర్పడినటువంటి కాల్పనిక ఉద్యమానికి ఊపిరులూది దానిని పక్కన పెట్టి తనదైన శైలిని సొంతంగా నిర్మించుకొని ఒక అద్భుతమైన ప్రపంచంలో మనల్ని విహరింపచేసినటువంటి మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మనందరికీ నచ్చిన, మనం మెచ్చిన, మన మనసులని హరించిన, మనలో తిష్ట వేసుకున్న అచ్చమైన తెలుగు కవి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి అనంగానే ఇంకా వేరే పేరేవి స్ఫురించదు కదా మనకి. కృష్ణశాస్త్రి గారే. ఆయనని దేవుళ్ళపల్లి అని కూడా సంబోధించిన వారు ఉన్నారు. భావ కవిత కుల గురువు అని, చక్రవర్తి అని, భావ కవిత ఆద్యుడని, ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా ఆయన గొప్పతనంలో ఇసుమంతైనా తేడా ఉండదండి. మన మమకారం కొద్దీ, మన మమత కొద్దీ ఆయన్ని స్తుతిస్తున్నామే కానీ ఆయనలో మూర్తిభవించినటువంటి సౌందర్య పిపాస, తృష్ణ, కవితా దాహం, వెలువరించేటువంటి అర్థవంతమైన కవితా ప్రవాహం మనల్ని ఎంత ఆకట్టుకుంటాయో మనం మర్చిపోలేని స్థితికి చేరుకుంటాం. భావకవుల్లో కృష్ణశాస్త్రి గారి చేతిలో పాత శబ్దాలే కొత్త పరిమళాలని, కొత్త వెన్నెలని సంతరించుకున్నాయి. ఎలతేటి చిరుపాట, సెలయేటి కెరటాల, విరికన్నె వలపు, కారురాతిరి కొసలు, ఇట్లాంటి అందమైన తెలుగు మాటల కూర్పుతో కరుణార్ద్ర వీక్షణ పరిమళములు, విరహ వీక్షణ భయంకర మాధురులు, ఇట్లా హేమంత కృష్ణానంతర శర్వరి, ఇట్లాంటి సంస్కృత సమాసాల పోహళింపు కూడా కనపడుతుంది. అపూర్వమైన నవ్యత చరితమైన, నవ్యత భరితమైన కామనీయకము విల్లువరిస్తోంది. తెలుగు కవిత్వంలో జిలుగు నగిషీలకి, సన్న పోగారుతనమునకు ఎంత వీలున్నదో, అంటే చిన్న చిన్న చెక్కడాలండి. అందమైన విగ్రహం చెక్కిన తర్వాత మెరుగులు పెట్టడానికి సన్నకారుగా ఎట్లా శిల్పి ప్రయత్నం చేస్తాడో, ఈ కవితా శిల్పి కూడా ఆ సన్నపోగారు చిత్రణ నగిషీలు సరస్వతీదేవికి సమర్పించుకున్నారు. ఎంత కవితా వైభవానికి వీలుందో అంతా సాధించి చూపించారు. వీరి శైలికి మించిన సౌకుమార్యం మనకి చాలా అద్భుతంగా కనపడుతుంది. మధురధారని జలధారగా మనకు అందించారు. అంటే శాస్త్రి గారి భావకృతుల సౌకుమార్య మాధుర్యాలకి చరమసీమలు ఆయన కవితా వైభవాలు అని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. కృష్ణశాస్త్రి గారి గురించి ఎంతమందో ఎన్ని రకాలుగా అన్నారు. అందులోనూ శ్రీశ్రీ అన్న మాటకి మనం కొంచెం చెప్పుకుంటే, ఎందుకంటే శ్రీశ్రీ అభ్యుదయవాది. ఆయన కూడా
ఆపాతమధురమైన కృష్ణశాస్త్రి గారి సాహిత్యం సమస్తము ఇక్షురస అర్ణవము అన్నారు. చెరుకు గడలతో నింపిన సముద్రం అండి. అంటే ఏ మూల ఎవరు ఎట్లా ఆస్వాదించినా తీయదనమే తప్ప, ఆ మాధుర్యమే తప్ప మరే తరము కాదన్నాడు. దేవులపల్లి వారి ప్రభావం నుంచి బయటపడడానికి తనకెన్నో ఏళ్ళు పట్టిందన్నాడు శ్రీశ్రీ. దేవులపల్లి వారు మరణిస్తే షెల్లీ మళ్ళీ మరణించాడు, వసంతం వాడిపోయింది అని కూడా విషాదాన్ని వ్యక్తం చేశారు. అంటే ఎంతమంది కవుల మీద ఆయన ప్రభావం పడి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. విషాదానికి సంకేతం కృష్ణపక్షం. అందులో ఆద్యంతము ఒక విషాద ఛాయ పరుచుకుంటుంది. ఆ కవిత్వానికి జీవనాడిగా ఉన్న విషాదాన్ని ధ్వనింపచేసే కావ్యానికి అసలు కృష్ణపక్షము అనే పేరు పెట్టాలి అన్న ఆలోచనే చాలా గొప్పదనం, పేరు సార్థకం. ఈ కావ్యం వెలువడ్డంతోనే అప్పటి వరకు సంప్రదాయ కవిత్వపు కట్టుబాట్లతో విసిగిపోయి విముక్తిని, స్వేచ్ఛని కోరుకుంటున్నటువంటి యువకవులు నూతన ఉత్తేజాన్ని పొంది ఆయన కవితా శైలినే కాకుండా ఆయన వేషభాషల్ని కూడా అనుసరించడం చేశారు. మనందరికీ తెలిసిన ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నున్నేతరమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎట్లయినా ఇచటనే ఆగిపోనా అనే దేవులపల్లి వారి ప్రకృతి ప్రీతికి, స్వేచ్ఛాకాంక్షకి, స్వేచ్ఛా విహారానికి ఉదాహరణగా నిలిచినటువంటి ఈ గేయం ఆయన నల్లమల అడవుల గుండా ప్రయాణం చేస్తూ రైల్లో ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయి ఒక నూతన భావం మనసులో తలకెత్తితే ఈ కవిత్వం రాశారని చెప్పబడుతోంది. ఆ కవితా వైభవాన్ని చూసి మురిసిపోయి ముగ్ధులైన అనేకులు లలిత గేయంగాను, మన దాసరి నారాయణరావు గారి మేఘ సందేశంలో ఒక గేయంగాను రూపొందించి దాన్ని శాశ్వతపరిచారు. దేవులపల్లి వారి ప్రకృతి ప్రీతికి, ఆ భావ కవిత లక్షణానికి, స్వేచ్ఛా ప్రియత్వానికి మరొక మచ్చుతునక స్వేచ్ఛాగానం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే కాక నాకేటి వెరపు, కలవిహంగమ పక్షముల తేలియాడి, తారకామణులలో తారనై మెలగి, మాయమయ్యదను నా మధుర గానమున. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, తెలిమప్పు తెరచాటు చెలి చందమామ, జతగూడి దోబూచి సరసాల వాడి, దిగిరాను దివి నుంచి భూకి. ఎంత అద్భుతమైన పదప్రయోగం! స్వర్గలోకంలో విహరిస్తాను, కిందకి మళ్ళా ఈ కష్టాలు, కన్నీళ్ళు, దరిద్రాలు, బాధలు, వ్యధలు ఉన్నటువంటి ప్రపంచానికి నేను దిగిరాను, ఆ గంధర్వలోకమే నా శాశ్వత నివాసము అని చాటి చెప్పుకొని ఆ ఆనందాలు వెల్లువని ఆహ్వానించినటువంటి మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. భావకవులకి వియోగం, దుఃఖం ఎంతో ఇష్టమైనవి. బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్ అని మనకుంది కదా, సముద్రాల వారు రాసింది, అది ఈయన సిద్ధాంతమే. నిరాశలో, నిరీక్షణలో ఒక అనిర్వచనీయమైన ఆనందం, సుఖానుభూతి వెలువడుతుందని ఈ భావకవుల యొక్క ఆశ. అదే వాళ్ళ భావన, అదే వాళ్ళ కవితా రీతి. ఎవ్వరని ఎంతురో నన్ను ఏను అనంత శోక భీకర తిమిర లోకైకపతిని, నాకు నిశ్వాస తాళ వృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు, నాకు అమూల్యము అపూర్వము ఆనందమొసగు నిరుపమ నితాంత దుఃఖపు నిధులు కలవు, ఎవ్వరని ఎంతురో నన్ను. మూగవోయిన నా గళమ్మునన కూడా నిద్రపోయిన సెలయేటి రొదలు కలవు అని నేను అనే ఉత్తమ పురుషులో ఆత్మాశ్రయంగా చెప్పడం ఒక విశేషం.
దుఃఖించటం వల్ల మనసు తేలికవుతుందని వీరి తాత్వికత. ఉదాత్తమైన భావం గల ఈ పద్యాలు, ఈ కవితా ధోరణులు అచ్చమైన భావకవిత్వానికి నిదర్శనం. మనసులో ఉన్నటువంటి భావం పైకి చెప్పుకుంటే సగం తగ్గుతుంది. అది నిన్నో నన్నో ఉద్దేశించి కాకుండా నన్ను నేను ఉద్దేశించుకుంటూ చెప్తే గనక నా మనసులో ఉన్న సౌఖ్యం కానీ, బాధ కానీ, నిరాశ కానీ, నిట్టూర్పు కానీ నాకు తెలిసినంతగా మీకేం తెలుస్తుంది? ఎవరన్నా నవ్వుకుంటారా పిచ్చి పట్టిందని? నవ్వుకోండి, నాకేం సిగ్గు లేదు, భయం లేదు, వెరపు లేదు అని నిష్కపటంగా కవితాధి ఒక ధోరణిని సృష్టించినటువంటి మహానుభావుడు. ప్రవాసం అనేటువంటి ఖండకావ్య సంపుటిలో కృష్ణశాస్త్రి గారు విరహాన్ని అభివర్ణించారు. ప్రవాస సమయంలో ప్రియుడు ప్రేయసి వియోగాన్ని అనుభవించి చివరికి ప్రేయసి సాక్షాత్కార సాన్నిధ్యాన్ని పొందాడు. అదేవిధంగా ప్రవాసంలో కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి విరహ వ్యథంతా కూడా ఆవిష్కరింపబడిందని చెప్పబడుతోంది. ప్రేయసి మరణంతో తనకి దిక్కుతోచలేదు. శోకించి తప్పించిన తర్వాత కృష్ణశాస్త్రి గారిలో పూర్వజన్మ స్మృతి తలెత్తింది. తానొక గంధర్వుడిగా ఆయన భావించుకున్నారు. పూర్వజన్మలో ప్రేయసి కోసం తాను ఇంకా అన్వేషిస్తున్నట్టుగా తోచింది అని అనేకులు వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణ, నా నివాసము తొలుత గంధర్వలోకము, మధుర సుషష్టి మా సుధాగాన మంజువాటి, ఏనొక వియోగ గీతిక ఇది ముగియబోని ఏ అర్థమెరుగరా అని వేసటే లేని వెర్రి అన్వేషణము ఈ ప్రవాసయాత్రారతిని ఇటులే నేను కదిలిపోవచ్చు అని కవి దుఃఖంలో మునిగిపోయి ఆనందాన్ని వెతుక్కునేటువంటి గేయం ఇది. నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు, నేను హేమంత కృష్ణానంత సర్వరిని, నాకు కాలమొక్కటే కాదు రూపు, ఈ నా శోకమ్ము వలనే, నా బ్రతుకు వలనే, నా వలనే. తన దుఃఖం ఎంతగా కమ్ముకుందంటే, పండగలు లేవు, పబ్బాలు లేవు, నా చుట్టూ ఉన్నది అనంతమైన చీకటి, కాలం ఒకటే నల్లటి మబ్బులాగా నన్ను ఆవరించింది, నా శోకంలాగానే, నా బతుకులాగానే. ఒక కవితా ధోరణి, ఒక ప్రత్యేకత. అంటే తన కష్టాన్నైనా నష్టాన్నైనా కూడా విప్పి చెప్పుకోగలిగినటువంటి భావ పరంపర భావకవుల యొక్క సొంతం. దానికి ఒక కొత్తదనాన్ని చేకూర్చి మొదలుపెట్టిన ప్రభావితం చేసినటువంటి కవిత్వం కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈయన ఆక్రోశం కూడా విరహంతోనే సాగింది. భావకవిత్వంలో ఇదొక ముఖ్య స్థితి అయితే, మరొక ముఖ్య లక్షణం మరణ వాంఛ లేదా ఆత్మత్యాగం. దేనికి కవి భయపడడు. ప్రవాస భారాన్ని మోయలేక నిరాశ నిస్పృహలు ఎక్కువ కాగా, నేను మరణించుచున్నాను, ఇటు నశించు నా కొరకు చెమ్మగిలిన నయనమ్ము లేదు, నా మరణశయ్య నేనే పరుచుకున్నాను, నేనే నాకు వీడ్కోల్పు వినిపించినాను, నాకు నేనే ఆత్మాహుతి చేసుకుంటున్నాను, ఆత్మత్యాగం చేసుకుంటున్నాను, నా మరణాన్ని నేనే కోరుకుంటున్నాను ఈ దుఃఖాన్ని భరించలేక అని ఒక మరణశయ్యని పరుచుకున్నానని బతికి ఉన్న మృత్యువుని స్వయంగా ఆహ్వానించడం ఒక పలాయనవాదమే లేదా నిరాశావాదమే అని కూడా విమర్శకు లోనైంది. కానీ జీవితం అంటే కేవలం ప్రేమ వియోగం ఇంతేనా, పదాల అని తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని, అంతం అందరికీ ఒకటే కదా, దాన్ని సంతోషంగా ఆహ్వానిద్దాం, బాధతో అయినా సరే మన అంతం గురించి మనం ఆలోచిద్దామని ఒక తాత్విక దృక్పథం ఆయనలో కనపడుతుంది. పదాల పొందిక, లలిత భావాలు, కవి యొక్క ఆవేదన తీవ్రత, ఇట్లాంటి పద్యాల ద్వారా కవి సందేశం ఏమిటి అనేది అనంతర కవులకి, విమర్శకులకి ప్రశ్నార్థకమైంది.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నాడు చలం. అంటే పాఠకుల్ని తనతో లాక్కొనెళ్ళి వాళ్ళ సానుభూతిని పొంది పాఠకుల హృదయాల్ని కూడా కరుణరస ప్లావితంగా చేసే కవితాశక్తి దేవులపల్లి వారికి ఉన్నదన్నమాట. ప్రేమ కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న మొక్కపాటి రామమూర్తి కృష్ణశాస్త్రి ప్రవాసం కావ్యాన్ని అంకితం ఇచ్చారు. ప్రవాస దశ గడిచిపోయింది. ఇప్పుడు ఊహా ప్రేయసి ఊర్వశి సాక్షాత్కరించింది. భావకవులకి ఊహా ప్రేయసుల్ని సృష్టించుకోవడం, విలపించడం, ఆనందించడం సహజమే. దేవులపల్లి ఊహా ప్రేయసి ఊర్వశి. ఆ రోజుల్లో భావకవులందరూ కూడా ఈ ఊహా ప్రేయసి భ్రమలో, భ్రాంతిలో, మాయలో, ఆలోచనలో పడి తమ కవిత్వాన్ని అలరించిన వారే. విశ్వనాథ వారి కిన్నెరసాని, అడవి బాపిరాజు గారి శశికళ, తల్లావచ్చల శివశంకర శాస్త్రి గారి హృదయేశ్వరి, అట్లాగే ఎంకి పాటలు, నండూరు సుబ్బారావు గారి ఎంకి పాటలు, వాటలన్నిటితో పాటుగా కృష్ణశాస్త్రి గారి ఊర్వశి. ఈ ఊర్వశి మామూలుగా కావ్యం పేరు ఊర్వశి, ఇది ప్రాచీనంగానే విన్నాం మనం. పూర్వకాలం నుంచి కూడా అప్సరసల్లో అతిలోక సుందరిగా, దివ్య ప్రణయ ఉపాసనా మూర్తిగా ఊర్వశి ఆరాధింపబడుతోంది కదా. చలం కూడా ఊర్వశిని స్వచ్ఛంద ప్రణయమూర్తిగా చిత్రీకరించాడు. దేవులపల్లి వారి ఊర్వశి విశ్వ సౌందర్యానికి ప్రతీక అని విమర్శకులు చెప్పారు. తన మనస్సుని ఎన్నడో సోకిన సౌందర్య ఖండాన్ని, తన హృదయాన్ని ఎన్నడో పలికించిన ప్రేమ శకలాన్ని కలిపి కృష్ణశాస్త్రి గారు ఊర్వశిని సృష్టించుకున్నారు. విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలిసిన స్త్రీగా ఊర్వశిని గురించి ఆయన ఊహించారు. ఊర్వశి స్త్రీ, ఊర్వశి దేవి, ఊర్వశి మోహిని, ఒక హాస మల్లి, వైజయంతి పరిమళం, హరిజట పారిజాతం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేవులపల్లి వారు తన విశ్వప్రేయసి ఊర్వశిని నీవు తొలిప్రొద్దు నునుమంచు తీవ సొనవు, నీవు వర్షాశరత్తుల నివిడి సంగమమున సంధ్యాకుమారి, నీవు అమర నిశ్వాసముల, ఇట్లా అన్నిటికీ నీవే భాగ్యము నిజమని తన సౌందర్య విహీనమైన జీవితానికి, వల్లకాడు లాంటి జీవితానికి ఊర్వశి విభాత మహోత్సవాన్ని సమకూర్చిందని ఆమెను తనివి తీరా ఆరాధించాడు. ఆ కరుణామయి, ఆ పవిత్ర మూర్తి కోసం పరితపించాడు. ఆమె కన్నులలోన నీడలు అనంతాంబరపు నీలి నీడలు కలవు అని హాయిగా యుగయుగంబుల కలలో పాడన, చిరగాఢ నిద్ర మేల్కొల్పి సందేశాల దిక్కుదిక్కుల చుక్కలను లెక్కించన అని ఇట్లా ఒక ఊహాలోకంలో ఒక ఉదాత్తమైన స్త్రీమూర్తిని ఊర్వశిగా భావించి చిత్రీకరించాడు. కృష్ణశాస్త్రి గారే ఊర్వశి గురించి ఇట్లా చెప్పాడు. నేటి తెలుగు కవికి ఊర్వశి అంటే లోపం లేని అందం, కలత లేని శాంతి అమృతం. ఊర్వశిని ప్రేమిస్తే లోకంలో ఎవరిని ప్రేమించకుండా ఉండలేరు నేటి తెలుగు కవి. కనుక ఊర్వశి కోసమే లోకంలో మంట, వేదన, బాధ, ఈర్ష్య, ద్వేషం, ఏడుపు ఇవి ఉంచకూడదు. ఊర్వశి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి అని కృష్ణశాస్త్రి తన కవితా వైభవాన్ని గురించి ఓ భారతిలో ఇచ్చిన ప్రసంగంలో చెప్పుకున్నారు. కృష్ణశాస్త్రి గారి సాహిత్యం ఎన్ని విధాలో ఎంతమందినో ప్రభావితం చేసింది. ఆయన చిన్న కథలేమిటి, వ్యాసాలేమిటి, యక్షగానాలేమిటి, ఇవన్నీ కూడా ఎంతమందినో అలరించాయి. అచ్చమైన భావకవి, భావకవిత కుల గురువు, భావకవిత చక్రవర్తి, భావకవిత్వంలో మునిగి తేలినవాడు, అనేక అనుయాయుల్ని, శిష్యుల్ని సంపాదించుకున్నవాడు, నేటికి కీర్తింపబడుతున్నవాడు.
విహంగ వీక్షణంగా ఆయన ప్రముఖ కావ్యాలైనటువంటి ప్రముఖ ఖండకావ్యాలైన కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి గురించి చెప్పుకున్నాం. వాటితో పాటుగా పల్లకి కూడా పేర్కొనదగింది. చాలా కవితాత్మకంగా ఉండేటువంటి రచన. అట్లాగే మహతి, పద్యావళి, ఋగ్వేది అనే అనువాదం బ్రహ్మ సమాజ కృతులుగా చెప్పబడుతున్నాయి. తిరుప్పావైని అనువాదం చేశారు. శర్మిష్ఠ, కృష్ణాష్టమి, యమునా విహారి, ఏడాది పొడుగున, గౌతమి, ధనుర్దాసు ఇట్లాంటి గేయ నాటికల సంపుటులున్నాయి. శ్రీ విప్రనారాయణ మీద రాసిన యక్షగానం ఉంది. లలిత గీతాలు, సినీ గీతాల సంపుటిగా వెలువడిన మేఘమాల బహుళాదరణ పొందింది. పైగా మీ అందరి దగ్గర ఉంటుంది, ఉండాల్సింది. పాటలు పాడుకోగలిగినటువంటి వాళ్ళు, పాడాలని అభిలషించే వాళ్ళు ఆదరించినటువంటి మహాగీత సంహిత ఈ మేఘమాల. అట్లాగే అతిథిశాల, కొత్త కోవెల, రాయచట్టం, చౌరస్తా, ఋతుచక్రం అనే సంగీత రూపకాలను కూడా ఆయన రచించారు. అప్పుడు పుట్టి ఉంటే అనే వ్యాస సంపుటి, ఏకాంత సేవా పీఠిక, 25 సంవత్సరాల తెలుగు కవిత్వం, ఇది భారతి అనే మాసపత్రికలో వెలువడింది. అప్పుడు సాహిత్య ఉద్యమాలకు కానీ సాహితీ ప్రక్రియలకు కానీ భారతీ మాసపత్రిక చాలా ప్రముఖం. అందులో ఒక వ్యాసం ప్రచురింపబడింది అంటే చాలా ప్రముఖం, అది చాలా గొప్పది అని అర్థం. అంత ఒక గీటు గీయదగినటువంటి పత్రిక భారతి. అట్లానే చుక్కాని అనేది కూడా, ప్రత్యూష అనేది కూడా అప్పట్లో చాలా పేరు పొందినటువంటి పత్రికలు. బసవరాజు అప్పారావు గారి మధుర స్మృతి వ్యాసం, ఇది కూడా ప్రచురింపబడిందే. బసవరాజు అప్పారావు గారికి భావకవిత్వంలో ఒక ప్రముఖమైన ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన రాసినటువంటి పాటలు, గేయాలు చాలా లలితంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, భావగీతికలు అవి. అందుకనే వారి గురించినటువంటి మధుర స్మృతుల్ని మనతో పంచుకున్నారు వచన రచనగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అట్లాగే బహుకాల దర్శనం, పుష్పలావికలు, ఇవి కూడా వచన రచనలు. వీటితో పాటు అవ్వ ప్రయాణం, ఇట్లాంటి కథలు కూడా ఉన్నాయి. వారి రచనలో కేవలం వేదన, ప్రకృతి, దేశభక్తి, సమాజ పరిశీలన, ప్రబోధం, ఆత్మఘోష ఇట్లాంటివే కాకుండా సమకాలీన సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కూడా ప్రతిబింబిస్తాయి. మనుషుల్ని చాలా సూక్ష్మంగా ఆయన పరిశీలించారు అనే విషయానికి తార్కాణంగా వారి రచనలు ప్రతిబింబిస్తాయి. అట్లాగే హాస్య స్ఫోరకత, అది కూడా కృష్ణశాస్త్రి గారి సొమ్ముగా, సొత్తుగా భావించబడింది. పుష్పలావికలు ఎంత అందంగా చెప్పబడుతుందో, అంటే పువ్వులు అమ్మడం ఒక కళ, కోయడం ఒక కళ, పూయించడం ఒక కళ, నవ్వించడం ఒక కళ, అంటే పువ్వులను నవ్వించడం, విరగబోయించడం ఒక కళ, రసికులకి అమ్మడం ఒక కళ, పువ్వులని వాడడం ఒక కళ, వాడుకోవడం ఒక కళ. ఇవన్నీ కూడా పుష్పలావికలు వ్యాసంలో ఎంతో గొప్పగా చెప్తారు. అట్లాగే బహుకాల సందర్శనంలో పబ్బం గడుపుకోవడానికి మనుషులు చేసే రకరకాల విన్యాసాలు, ఎవరితో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలిసినటువంటి ప్రబుద్ధుల గురించినటువంటి వ్యాసం, ఇట్లా సమకాలీన సాహిత్యం అప్పుడే కాదు ఇప్పుడు కూడా అట్లాంటి మనుషులు మనకి కనపడతారు, వినపడతారు. చాలామంది కృష్ణశాస్త్రి గారి పంథాని, పోకడని అనుసరించి ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.
ఊహల్లో తేలిపోతూనే ఉన్నారు. మనల్ని కూడా ఆ ఊహా ప్రపంచంలోకి తిప్పుతూనే ఉన్నారు. అది కృష్ణశాస్త్రి గారి తత్వం, కవితా తత్వం. చాలా ప్రముఖంగా చెప్పుకోబడినటువంటి కావ్యాలన్నీ కూడా చదివి అర్థం చేసుకొని దాంతో మమైకమై ఎంతమంది ఆనందించారో, ఇంకా ఇంకా అవి ముద్రణలు పొందుతూనే ఉన్నాయి, ఆదరణలు పొందుతూనే ఉన్నాయి. అంతమంది విమర్శకుల యొక్క అభిప్రాయాలకి ఆలవాలమవుతున్నాయి, చర్చలకి నోచుకుంటున్నాయి. అభిప్రాయాలకి, అభిప్రాయ వ్యక్తీకరణలకి ఇప్పటికీ కూడా కవి ప్రపంచం కృష్ణశాస్త్రిని మర్చిపోలేదు అనడానికి వారి సినిమా పాటలు చాలా ప్రముఖం. కృష్ణశాస్త్రి గారి రూపాన్ని వర్ణిస్తూ ఆరుద్ర గారు విగ్గేలా కృష్ణశాస్త్రికి అన్నారు. అంత గిరజాల జుట్టు కృష్ణశాస్త్రి గారిది. మాస్టర్ గారి పాటల్లో ఉండే వైవిధ్యం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు. కానీ ఒకసారి వారి గురించినటువంటి వివరాలు టూకీగా ఇవి నా మాటల్లో చెప్తున్నాను. ఆంధ్ర శైలి బిరుదాంకితులైనటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1980 ఫిబ్రవరి 24వ తారీఖున మరణించారు. మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన గురించి టూకీగా, భావ కవితాకుల గురువు, పాశ్చాత్య పోకడల కల వెలుగు, కవితా సౌధపు మేస్త్రి మన దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెనుగుదనం సాకారమైన ఆకారం, ప్రతి పలుకు అర్థవంతం, వియోగమైన విషాదమైన, ప్రణయమైన ప్రకృతైన, అభ్యుదయమైన దేశభక్తైన, మానవతావాదమైన ఆధ్యాత్మికతైన కృష్ణశాస్త్రి గారి లలిత పాండితీ భాషా ప్రవాహం వెన్నెలలో యమునా తిన్నెలపై విహారం. కృష్ణపక్షంలో వెన్నెలలను కురిపించారు. అది ఊర్వశ, ప్రవాసమా, పల్లక, ఏ ఖండికైనా అన్ని రచనలు మకరందపు ఊటలే, మనోహర శృంగార పరిమళాలే. ఎన్ని పాటలు, ఎన్ని నాటికలు, గేయమైన, యక్షగానమైన, కథైన, వ్యాసమైన, కల్పనైన, వాస్తవమైన కృష్ణశాస్త్రి గారి కలం అందంగా కథం తొక్కి పదం పాడుతుంది. వారి కలం ప్రకృతిలోని అందాలని, వ్యక్తిలోని వియోగభరిత అంశాలని స్పృశించగలదు. సంగీత సాహిత్య సమ్మేళనం మధుర మంజుల సరస విజ్ఞానం, మనోజ్ఞం కూడా. వారి వాగర్థాలు గుండెని, గొంతుని అలవోకగా కలిపి కదిపి మధుర బాధని, ఆశని రేకెత్తిస్తుంది. నిరాశ నిట్టూర్పుల్ని అందగింపచేస్తుంది. నవనవోన్మేష భావనలు కవితలోనూ గీతంలోనూ అలవోకగా జాలువారి మధురోహలలో తడుపుతాయి. మూగపోయిన వారి గొంతులోని మాధురి మహిమలను సినీ గేయాలు, లలిత గేయాలు ప్రతిబింబిస్తాయి. తెలుగువారికి ప్రార్థనాగీతంగా చెప్పుకునే జయ 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 ప్రియ భారత జనయిత్రి ఎంత గంభీరం. మనసున మల్లెల మాలలూగించిన మల్లీశ్వరిని మరోగలమా? తొందరపడే కోయిలను, గూడు వదిలిపోతే కలిగే గుబులును ఒక్క క్షణం అని మనని ఆపి ఏకాంతంలో ముచ్చట్లని, సతీపతుల కుశలప్రశ్నలని పగటి దొర రాత్రి రాజుగా మార్చేవారి కళానికి ఎవరు నేర్పారో మధురిమలను. పదముల చాలును రామా అన్న, శివ 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 అనరాధా అన్న, ఈ గంగకెంత గుబులు అంటూనే ఆకులో ఆకుగా, నునులేట రెమ్మగా ప్రకృతిలో మమేకమైన మహానుభావులు. కొమ్మల గువ్వల గుసగుసలు, గాలి సవ్వడులు వారి అక్షరాల్లో ఒదిగి మురిసిపోయాయి. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, ఎంత గొప్ప భావన. అమెరికా అమ్మాయితో తెలుగు పాట పాడించిన, సంక్రాంతి వైభవాన్ని సృష్టించిన ఆ మనసే మా ఊరంటే మాకిష్టం, మా ఇల్లంటే మాకిష్టం, మా తల్లిదండ్రులంటే మాకిష్టం అని, అమ్మా నాన్న అంటే మాకిష్టం అని చెప్పిన
నారాయణ నారాయణ అల్లా అల్లా అని స్తుతించి సర్వమానవత సామరస్యాన్ని పలికించి తన కవితామృతంతో మనల్ని అమరుల్ని చేసినాయి. అటువంటి ఆ మహానుభావుడు ఆ కృష్ణశాస్త్రి గారు ఈనాటికి మన మనసులో స్థిరముద్ర వేసుకున్నారు. పాటల్లో ఆ పాత పాటల మాధుర్యాలని, ఆ ఆపాత మధురాల్ని ఇప్పటి కవులు తమ పాటలలో పొదుగుకుంటున్నారు, ఒదుగుతున్నాయి కూడా. అంత అద్భుతమైన సాహితీకర్త ఆ సినిమా గేయాలకి ఒక ప్రతిష్టని ఏర్పాటు చేసినాయి. కానీ చంద్రుడిలో మచ్చలాగా పాపం గళం మూగబోయింది, అయినా భావపటిమ సన్నగిలలేదు. మనకి ఒక అపప్రథ కూడా ప్రచారంలో ఉంది. వారు ఆర్థికంగా చితికిపోయారు, గొల్లపూడి మారుతీరావు గారు ఆదుకున్నారు అని. కానీ గొల్లపూడి మారుతీరావు గారే స్వయంగా అది నిజం కాదు అని తమ ఉపన్యాసంలో తెలియచేశారు. ఆయనని తిరిగి సినిమా రంగంలో ప్రవేశపెట్టడానికి గొల్లపూడి మారుతీరావు గారు కృషి చేశారు. ఫలానా వాళ్ళు అడుగుతున్నారండి, మీరేమన్నా రాయగలరా అని సూచించారట. అదే అమెరికా అమ్మాయిలో పాడనా తెలుగు పాట, అట్లాగే ఆరణి కుమా ఈ దీపం, ఆ తర్వాత వచ్చింది గోరింటా పూచింది కొమ్మ లేకుండా, అది కూడా ప్రకృతితో మమేకమై ఆడపిల్లల మనోభావాల్ని అందంగా పండించినటువంటి గేయమే. ఇట్లా ఒకటేమిటి, వందలు ఆయన గేయాలు. ఇంకా లలిత గేయాలు మరీ 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 మధురం. ఇప్పటికీ కూడా భావగేయమన్నా సినీ గేయమన్నా కవితా సూచన అయిన భావకవిత్వము అంటే చెప్పుకోదగిన, చెప్పవలసిన మధురమైన కవిగా పేరుగాంచిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు దేవుళ్ళను అలరించడానికి, అక్కడ కవి సమ్మేళనాలని నిర్వహించడానికి, అక్కడ పాల్గొనడానికి తన గొంతును తెచ్చుకొని బహుశా అక్కడ జీవించి ఉంటారు. వారు అమరులైన వారి సాహిత్యం మాత్రం అజరామరం. కవితాపరంగా మీకు నేను కృష్ణశాస్త్రి గారి గురించి తెలియచేశాను. నా స్వానుభవంలో నేను ఆనందించిన ఘట్టాలని గురించి మీకు చెప్తాను. మా ఆంధ్ర మహిళా సభ కళాశాల ఆవరణలో గాంధీ భవనం అని ఒక సమావేశ మందిరం ప్రత్యేకించి ఉంది. అది దేశభక్తిలో భాగంగా దేశ ఉద్యమాన్ని, గాంధీజీకి అనుయాయిగా ఉంటూ దుర్గాబాయి అమ్మగారు చేసిన కృషికి నిదర్శనంగా ఆ భవనం నిర్మించబడింది అత్యద్భుతంగా. అందులో ఒక సమావేశంలో కృష్ణశాస్త్రి గారిని ఆహ్వానించాం. అంటే నేను ఇంకా అప్పుడప్పుడే కాలేజీలో ప్రవేశించాను. గుంటూరు శేషేంద్ర శర్మ గారు, అజంతా, వీరితో పాటు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద దర్శించడం నా సౌభాగ్యం. కృష్ణశాస్త్రి గారు మాటలు మాట్లాడరేమో కానీ రాతలు మాత్రం చాలా అద్భుతంగా రాస్తారు. చిట్టీల పరంపర కొనసాగుతూనే ఉంది, ప్రశ్నలు సమాధానాలు జరుగుతూనే ఉన్నాయి. అదొక అదృష్టం. నాకు దక్కలేదనుకోండి, చాలా దూరాన్ని నుంచి నేను చూశాను. ఆయన ఆకారం చాలా బాగా గుర్తుంది. ఆరుద్ర మాటే నాకు బాగా గుర్తొచ్చింది, విగ్గేల కృష్ణశాస్త్రికి అన్నది. ఎంతో ప్రభావం చూపించినటువంటి ఆ మహానుభావుడు కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాడు. ఆ తర్వాత మా కళాశాల వారు కృష్ణశాస్త్రి పేరిట ఒక అవార్డును సృష్టించి ప్రతి సంవత్సరం కృష్ణశాస్త్రి గారి స్మృత్యర్థం ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి యువ కవులను ప్రోత్సహించి ఆ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా నిర్దేశించారు. ఆ ప్రకారంగా ఆచార్య ఎన్ గోపితో మొదలుపెట్టుకొని రామకృష్ణరావు ఇట్లాంటి అనేక ప్రముఖులని
సత్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మా ప్రిన్సిపల్‌గా అప్పుడు తర్వాత కాలంలో ఉన్నటువంటి కామేశ్వరి గారు ఒక ఆలోచన చేశారు. ఊరికే మనం సభలు, సమావేశాలు పెట్టుకుంటే ఏం లాభం? మనం కృష్ణశాస్త్రి గారివి అనేక సినీ గేయాలు, లలిత గేయాలు ఉన్నాయి కదా! వాటి మీద పోటీ నిర్వహించి అందరికీ ఆహ్వానం పంపించి అంటే ఇంటర్ కొలీజియేట్ బయట కూడా. అందరినీ ఆహ్వానించి పాటల పోటీలు పెట్టి బహుమతిని ఎవరైతే వక్తగా వస్తారో వాళ్ళ చేతి మీదుగా ప్రదానం చేయిద్దామని. దాంతో ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆవిడకి చాలా ఆలోచనలొస్తాయి. అవి కార్యరూపంలో జాలుస్తాయి. వెనకాల ఉండి నన్ను ముందుకు నెట్టేవారు కూడా. అట్లా పాటల పోటీలు నేను నిర్వహించేదాన్ని. నాతో పాటు రమాప్రభ అని సంగీతజ్ఞురాలు. ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. మేమిద్దరం కలిసి ఆ పాటల పోటీలు నిర్వహించడం, ఎక్కడెక్కడి వాళ్ళో ఎన్నెన్ని పాటలో, అసలు కొన్ని సినిమా పాటలైతే విని ఉండం మనం. అంత ప్రముఖంగా నిష్ణాతులైన వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా పిలిచి ఎంత వైభవోపేతంగానో జరిగేది. అది నాకు చాలా బాగా గుర్తు. ఇప్పుడు మనకి ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయనిగా పేరుగాంచినటువంటి గీతామాధురి మా పోటీల్లో పాల్గొని కన్సోలేషన్ ప్రైజ్ గెలుచుకుంది. అది నాకు బాగా గుర్తు. అట్లా కృష్ణశాస్త్రి గారి సాహిత్యం మీద ఎంతోమంది మహానుభావుల్ని పిలిచాం. రావికంటి వసనందన్ గారు, వేటూరి సుందరరామూర్తి గారు, ఎంతమందండి! ఎంతమంది మాట్లాడినా కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. వేటూరి సుందరరామూర్తి గారు ప్రసంగించినప్పుడైతే దానికి అంతం అనేది లేకుండా మైకు పట్టుకొని ముగింపు వాక్యాలు పలకడం, మళ్ళా ఆయన ఏదో గుర్తొచ్చి మళ్ళా చెప్పడం, అట్లా మధ్యాహ్నం అయిపోవాల్సినటువంటి కార్యక్రమం సాయంకాలం దాకా కూడా కొనసాగింది. ఆ పాటల వెల్లువ, కృష్ణశాస్త్రి గారి కవిత వైభవం నాకు చెవుల్లోనూ, మనసులోనూ నిండిపోయి మారుమోగుతూనే ఉంది. ఇవన్నీ మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంత చెప్పాను. విన్నందుకు ధన్యవాదాలు.